ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి 2000 సంవత్సరాల క్రితము ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు ఇంకా ఈ లోకానికి రెండవ రాకడలో ఎందుకు రాలేదు? ఆయన ఏమైనా మర్చిపోయాడా లేక మాట తప్పాడా అని కొంతమంది క్రైస్తవేతర సోదరీమణులు అనుకుంటున్నారు. ఆయన ఇంకా ఎందుకు రెండవ రాకడలో ఈ లోకానికి రాలేదన్న సంగతి బైబిల్లో స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని అంతటను అందరను మారు మనస్సు పొందవలనని దీర్ఘశాంతముతో ఎదురు చూచుచూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఇంకా రెండవ రాకడలో రాలేదు అంటే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ భూమి మీదకు వచ్చేస్తే ఈ భూమి ఆకాశం మెక్కటమైన వేండ్రంతో కాలిపోతాయి, మనుషులందరూ చనిపోతారు. అప్పటి తర్వాత ఈ లోకంతో ఎవరికి పని ఉండదు. మనుషులుగా మనము బ్రతికున్నప్పుడు చేసినటువంటి ఆ పనులను బట్టి మనకు తీర్పుంటుంది. కాబట్టి మనము మారు మనస్సు లేకుండా, రక్షణ భాగ్యము లేకుండా, క్రీస్తు మార్గములో లేకుండా మరణిస్తే అన్యాయంగా నరకానికి వెళ్ళిపోతాము. కాబట్టి అందరూ అంతటను మారు మనస్సు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే మనస్సు, శత్రువులను సైతము ప్రేమించే మనస్సు, నీకు అవసరతలో ఉన్నటువంటి వారు కనిపిస్తే అవకాశం ఉన్నంత వరకు సాయం చేసేటటువంటి మనస్సు, ఒక మనిషిని మనిషిగా చూసేటటువంటి ఆ మనస్సు అందరికీ రావాలని ఆయన సంకల్పించి ప్రయత్నిస్తూ దీర్ఘశాంతముతో ఓపికగా ఉండి తన రాకడను ఆలస్యం చేయుచున్నాడే తప్ప మరొక కారణము ఏమీ లేదని క్రైస్తవేతర సహోదరులు గమనించాలి.